గురుగారు, ప్రపంచంలో ప్రతివాడు ఎడుతుంటాడు కదా, కానీ ఈ బజార్ వచ్చే ప్రతివాడు నవ్వుత ఖుషీగా వెళ్తుంటాడు. ఏతంటారండి లిటిలేషన్? చాలా పెద్ద లిటిలేషన్ ఉందిరా. క్లాస్ అట్టుకో, కాసేపు తాగుతాను. యముడు గారు మోడర్న్ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని శిక్షలు టైప్ మార్చాడురా. వింటున్నారా గొట్టం? చిన్న చిన్న పాపాలు చేసిన వాళ్ళకి డిపార్ట్మెంట్ పైన తెరిచాడు. పెద్ద పెద్ద పాపాలు చేసిన వాళ్ళకి యమలోకంలో చోటు లేక భూలోకంలోనే సెపరేట్ డిపార్ట్మెంట్ తెరిచాడు. అదే ఈ బజార్. ఇక్కడికి నవ్వుతూ వచ్చిన వాళ్ళు బతుకంతా ఏడవలసి వస్తున్న వాళ్ళకి తెలీదు, కానీ యముడి గారికి తెలుసు. ఇది నీకు న్యాయం. నీకోసం నా ఆస్తి అంతా అమ్ముకున్నాను, అప్పులు పాలయ్యాను, పెళ్ళం పెట్టి వదులుకున్నాను. ఇప్పుడు బొమ్మంటే ఎక్కడికి పోతున్నాను? వీడు సుందరాంగులు అనుకున్నావు ఏంట్రా? ఆడవేశంలో ఉన్న యముడు గారి స్పెషల్ స్టాఫ్. గురుగారు 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 వ్యాపారాన్ని కనకం తనితో వేసింది. అబ్బా, 6 నెలలకే రోడ్డును పడిపోయాడురా. ఇంకా సంవత్సరం దాకా అవుతాడు అనుకున్నాను. ఒరే గొట్టం, డప్పుడు వాళ్ళు సిద్ధం చేయించరా. మన సోదరుడిని సగౌరవంగా సాగనింపొద్దాం. అలాగే. టీ తీసుకో గురు. ఒరే, మన సోదరుడు రోడ్డును పడిపోయాడురా. ఈ సంతాప సమయం. టీ సాయించదుగానే అక్కడ పెట్టు. నువ్వు బదరా. కనుక నా మీద వగలు కురిపించిన నువ్వేనా ఇలా చేసింది? అది వాళ్ళ వృత్తి సోదరా. జేబులో డబ్బులు ఉన్నంత వరకు వగలు కురిపిస్తారు, డబ్బులు అయిపోగానే తను తగిలేస్తారు. అది న్యాయం. ఏంటి జాయింట్లో సరిగ్గా ఉన్నాయా? అమ్మా, నువ్వు లక్కీ. వెరీ లక్కీ గురు. సార్, దాన్ని నమ్మి అప్పులు పాలైపోయాను సార్. అప్పుల గురించి ఆలోచిస్తాయటయా? పరా, శాలరీ మిగిల్చిన సంతోషించు. అయ్యి బాబాయ్, నా అరటి తోట అత్తవారిచ్చిన అరటి తోట నన్ను మోసం చేసి రాయించు. అత్తవారిచ్చిన అంటుమావిడి తోటను చింతామణికి ధారపోసిన భవానీ శంకరుడు వారసత్వం అయ్యామంది. గర్వపడు, గర్వంగా ఇంటికి బయలుదేరు. ఇప్పుడు నన్ను నా పెళ్ళానికి ముఖం ఎలా చూపించమంటారు సార్? చూడ్డానికి ఓ పెళ్ళము, చూపించడానికి ఓ మొహం మిగిలిన సంతోషించు. మొగుళ్ళు వెధవలైనా కాళ్ళకి దండం పెట్టుకుని కళ్ళకద్దుకునే పతివ్రతలు రా ఈ దేశంలో ఆడతలు. ఇంటికెళ్ళి లెంపలేసుకో. 2 పూట్ల అన్నం పెట్టి నీలాంటి వెధవను పెళ్లి చేసుకున్నందుకు జీవితాంతం నిన్ను పోషించుకుంటుంది. ఒరే శిష్య, రిక్షా తీసుకురారా. చేస్తాను సార్. వెళ్ళటానికి డబ్బులు లేవు సార్. ఇవ్వడానికి నేనున్నాను శిష్య. నువ్వు ఈ బజార్కు వచ్చిన రోజున నా దగ్గర దాచుకున్న డబ్బే నీకు శ్రీరామరక్ష. అరే గొట్టం, ఈయన తీసుకెళ్లి గురువాడు రైలు ఎక్కించరా. లేకపోతే ఈ డబ్బుతో విషం తీసి వచ్చినా వస్తాడు పిచ్చిముండా కొడుకు. అలాగే. ఈ రోజు సెలవు అంటే టుడే హాలిడే అండి. అరే, ఇదేంటి గురు? కిరాయి మనుషుల బజార్లో లేబర్ బోర్డా? ఇదేమైనా ఫ్యాక్టరీయా? కిరాయి మనుషులు కూడా లేబర్ అయినరా గొట్టం. అసలు సెలవు ఎందుకో తెలుసా? రెస్ట్ కోసం. కరెక్ట్. బతుకంతా ఈ పాడు లోకల్లో గడపడానికి వచ్చే ముందు ఆ అమ్మ కడుపులో 10 నెలలు రెస్ట్ తీసుకుంటాడు పసివాడు. పగలంతా బరువులు మోసిన గాడిద రాత్రి రెస్ట్ తీసుకుంటుంది. రాత్రంతా కాపలా కసిన కుక్క పొగలు రెస్ట్ తీసుకుంటుంది. ఇంకెందుకురా? పొగలంతా భక్తులకి దర్శనం ఇచ్చా దేవుడి రాత్రి రెస్ట్ తీసుకుంటాడు రా. పవళ్ళింపు సేవ. కానీ సెలవంటే ఏమిటో తెలిసినా, కావాల్సి వచ్చినా అది దక్కని విచిత్రమైన ప్రాణులు ఈ మేడలో ఉన్నారా. వాళ్ళు ఇవాళ సెలవు తీసుకుంటున్నారు. శుభ సూచకం, మీరు తీసుకోండి. వాళ్ళకి సెలవు రెస్ట్ ఉంటే ఈ బజార్లో పాసింజర్ రద్దీ తగ్గిపోద్ది, మా టీ కొట్టి వ్యాపారం పడిపోద్ది, అంటే మా కడుపులన్నీ మాడిపోతాయన్నమాట. రే, వాళ్ళు శరీరాలకు సెలవు ఇచ్చారు, మనం ఒక్కరోజైనా కడుపులకు సెలవు ఇద్దాం రా. ఉపవాసం ఎడగొట్టాం, పుణ్యం దక్కుతుంది. అంతే. అరే రామ్ 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 రామ్, క్యా హువా? ఏ ప్యారీ అయినా కాలం చేసింది. అబ్బే, ఎవరు చచ్చిపోలేదు సెట్జీ. అయినా మీలాంటి వాళ్ళ చేతుల్లో ప్రతి క్షణం చచ్చే వాళ్ళకి నిజంగా చావస్తే అది పర్మనెంట్ సెలవు. మేము ఈ రోజు వ్యాపారం చేయం. వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళకి సెలవు ఏమిటి వయ్యా? వాళ్ళకి మేము డబ్బులు ఇస్తాం, వాళ్ళు మాకు ఖుషి ఇవ్వాలా? ఇవ్వాలి సెట్జీ, ఆ. జరూరు ఇవ్వాలా. డబ్బు ఇస్తే ఈ కిరాయి బొమ్మలు మీకు ఖుషి ఇవ్వాలా, కానీ మీరు పెళ్లి చేసుకున్న పెళ్ళానికి మాత్రం మీరు ఖుషి ఇవ్వక్కర్లేదు. బాగుంది సెట్జీ, చాలా బాగుంది సెట్జీ. మనకి పెళ్ళై 10 ఏళ్ళే ఉంటుందా సెట్జీ? ఓకే, అందంగా ఉంటుందా? ఖూబ్సూరత్. ఖూబసూరతే. మీకు నాగా లేకుండా ప్రతిరోజు కావలసిన సుఖం మీ పెళ్ళానికి కావాల్సి ఉంటుందని ఆలోచించలేకపోతున్నారు. క్యా బోలారే పద్మాష్? ఏమిటి కూర్చున్నావు? ఆగండ్రా. పెళ్ళాం పేరు చెప్తే కోపం వచ్చింది కానీ పశ్చాత్తాపం రాలేదు. అవునులేండి, పెళ్ళాం ఇంటికి సింగారం, మీకు ఈ సాని కొంపలో శృంగారం. సెడ్జీ, ఒక్కరోజు సెలవిస్తే ఒడ్డున పట్టు చేపలా గిలయలు ఆడుతున్నారే. మీరు ఇంటికి వెళ్ళక ప్రతిరోజు సెలవు తీసుకుంటున్న మీ భార్య గురించి ఎప్పుడైనా ఆలోచించారా సెడ్జీ? అరే చుప్రా, మాది పెళ్ళాం దేవత. వాళ్ళు దేవతలు కనుకే తమరు ఇలా రూట్లు మార్చేస్తున్నారు. కాకపోతే తమరు ఇలా నెలల తరబడి సెలవులు ఇచ్చేస్తుంటే తట్టుకోలేక ఏ కారు డ్రైవర్తోనో తోటమాలతోనో. मेरे बीबी, मेरे कमाल, मैं आ रहा हूँ.
అరే సెడ్జి, సెలవు లేని ఇళ్ళున్నాయి, రూటు మారుద్దాం. మీకు మీ ఇళ్లకు రామ్ రామ్. ఈ కొంపల చుట్టూ తిరిగి మాది కొంపలు కూల్చుకోం. అరే డ్రైవర్, కార్ నికాలరే. ఈ హాలిడే బోర్డు ఇవాళ ఓ జంతువుని మనిషిగా మార్చిందండి. చాలా సంతోషం. గురుగారు టీ. ఆహా, కారడివిలో కరక్కాయలేటి వాళ్ళయ్యా. నా దగ్గర లక్షలు గుంజుకున్న చింతామణి నన్ను బయటికి గెంటేశారు. చీకు చింత లేకుండా మేడల్లో వ్యాపారాలు సాగించుకుంటున్నారు. ఎప్పుడో చిల్లర డబ్బులు ఇచ్చిన పుణ్యానికి మీరు నన్ను విశ్వాసంగా చూసుకుంటున్నారయ్యా. ఎలాగెవరాజు, టీ తెచ్చావా? చిత్తం. స్ట్రాంగ్ గా చేయించావురా? హాయ్. లేతే తమరు మాకు పెద్ద దిక్కులాంటి వారయ్యా. పెద్ద దిక్క నీకు చెప్పడం చేతకాలేదురా. నేను కరివేపాకులేటి వాడిని. నా వల్ల ఎవరికి ఏమీ లాభం లేదు. ఈ చెట్టు కింద కూర్చున్నంత కాలం నా వల్ల ఎవరికి ఏమీ నష్టం లేదు. ఎలా త్రిపుల్ ఫైవ్ సిగరెటేనా? చిత్తం. ఉంచలాగా. అర్ధరాత్రి పూట గొడుగేసి కూర్చున్నారేం గురువు గారు? అందరికీ తెలిసిన ఉపయోగం ఒకటేరా, ఎండా వాన నుంచి కాపాడడానికి. కానీ అది కాదు. మనకి తెలిసిన పెద్ద మనుషులు సుఖపడడానికి బజారుకు వచ్చారనుకో, నన్ను చూసి వాళ్ళు సిగ్గుపడకుండా వాళ్ళ మర్యాదను కాపాడడానికి నేను మూసుకుంటూ ఉంటాను. ఆహా, ఏం గొప్పగా చెప్పారు మైనర్ బాబు. మైనర్ మల్లెపూలు గుహలు ఆడుతున్నారు ఆపలసాయం. ఏ చేతి కట్టు. మైనర్ బాబు పూర్వాశ్రమంలో సోదరా. 4 వేలకి ఉంగరాలు ఉన్నప్పుడు, మెళ్ళలో మైనర్ గొలుసు ఉన్నప్పుడు, జేబులో కరెన్సీ కరకరలాడుతున్నప్పుడు, ఒంట్లో పొగరు పెరపెరలాడుతున్నప్పుడు అప్పుడురా. ఇప్పుడు మైనర్ బాబు కాదు, మైనస్ బాబు. ఇంత తెలియగలరు ఇక్కడ ఉన్నారేం బాబు? మరి ఎక్కడ ఉండాలో తెలియక తమ ఇంటికి వెళ్ళొచ్చు కదా బాబు. అక్కడ ఉన్నదంతా ఇక్కడ ఆర్పేసిన తర్వాతే చెట్టు కింద పెట్టలాగే మిగిలిపోయాను రా. మన ఊరు వెళ్ళామనుకో, అక్కడ అందరూ మన కుక్కలాగా చూస్తారు. ఇక్కడ ఉన్నామనుకో, అందరినీ మనం కుక్కలాగా కొత్త కుక్క. అబ్బా, ఫారెన్ సెంట్. ఆ సిగరెట్ లేవరా, వీడి జాతకం తేల్చేస్తాను. సోదరా, ఇటు సోదరా. ఏంటా పిలుపు? ఫస్ట్ ఎంట్రన్సా? ఈ చుట్టుపక్కల సోదరా అని పిలిచేది నేను ఒక్కడనే సోదరా. ఇక నుంచి ఇళ్లలో నిన్ను బావగారు అని పిలుస్తారు. అది వాళ్ళ జాతి పదం, ఇది నీతి పదం. మనది తూగోజియా పగోజియా అంటే తూర్పు గోదావరి జిల్లావా పశ్చిమ గోదావరి జిల్లావా అని. వరంగల్. వీరుల వారసత్వం అన్నమాట. తెలుస్తుందయ్యా. పొలాలా వ్యాపారమా? ఇండస్ట్రీస్. అబ్బా పెద్ద. ఇప్పుడు ఈ ఇంటికి వెళ్తే 6 నెలలు పడుతుంది, ఆ ఇంటికి వెళ్తే 10 నెలలు పడుతుంది. 6 ఏంటి 10 ఏంటి? ఈ ఇంటికి వెళ్తే ఆస్తి క్షవరం కావడానికి 6 నెలలు పడుతుంది, అక్కడైతే 10 నెలలు పడుతుంది. కానీ క్షవరం మాత్రం గ్యారంటీ. బా, వీడెవడండి అపశకున పక్షి? సోదరా, నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో నాలాంటి పక్షోడు నాకు అడ్డుపడి ఉంటే ఇవాళ ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు. ఓ 10 రూపాయలు మరి. ఏ గరాన ముష్ట? ముష్టి కాదు సోదరా, ముడుపు. మంచిగా ఉన్న రోజుల్లో దాచుకున్నావు అనుకో, రేపు రోడ్డును పడ్డప్పుడు పనికొస్తుంది. అర్థం కాలేదా? 6 నెలల తర్వాత నువ్వు రోడ్డు మీద ఉంటావు. అప్పుడు నీ వేళకు ఉంగరాలు ఉండవు, ఒంట్లో ఓపిక ఉండదు, వరంగల్లో ఇండస్ట్రీ ఉండదు. అప్పుడు మాత్రం నేను ఇక్కడే ఉంటాను సోదరా. నీ తిరుగు ప్రయాణానికైనా అప్పుడప్పుడు నా దగ్గర 10 రూపాయలు దాచుకో సోదరా. ఏడు. నన్ను ఏడవమని నాకు 10 రూపాయలు ఇచ్చావు, కానీ నువ్వు ఏడుస్తున్నప్పుడు ఈ 10 నిన్ను పలకరిస్తుంది సోదరా.